సముద్రంలోకి గోదావరి వెళ్తుందని తెలుసండి. గోదావరి పక్కకి సముద్రం వస్తుందని మిమ్మల్ని చూసి అర్థమవుతుంది. అది చంద్రుణ్ణి చూసి ఉప్పొంగే సముద్రంలా చరణ్ని చూసి ఉవ్వెత్తున పొంగుతున్న ఈ జన సముద్రానికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారు అడిగారు, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని. కానీ ఈరోజు ఆ గట్టున ఈ గట్టున ఆయనే మీ బాబాయే ఉన్నారు కాబట్టి ఏ గట్టునున్నా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటామని మీరు చూపిస్తున్న ఈ ఉత్సాహానికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరగడం అనేది చాలా సరైందని నాకు అర్థమవుతుందండి. కారణం ఏంటంటే రాష్ట్రంలోనే గేమ్ చేంజర్ అంటే రాజమండ్రి గుర్తొస్తుంది. ఈ తెలుగు సాహిత్యానికి గేమ్ చేంజర్ లాంటి మహాభారతం కావ్యం ఈ గోదావరి ఒడ్డు మీదే పురుడు పోసుకుంది. సాహిత్యానికి గేమ్ చేంజర్ రాజమండ్రి. ఈ సమాజాన్ని సంస్కరించిన గేమ్ చేంజర్. కోటి లింగాలు కొట్టుకుపోయిన వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు అని ఆరుద్ర గారు అన్నట్టుగా ఆ వీరేశలింగం గేమ్ చేంజర్ పుట్టిన గడ్డ ఈ రాజమండ్రి. 10 రోజుల ముందే రాజమండ్రికి పండగ వచ్చినట్టు అనిపిస్తుంది. 10వ తారీఖునే రాష్ట్రానికి పెద్ద పండగ వస్తుంది. ఆ 10 రోజుల ముందు వచ్చిన పండగ ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే 10వ తారీఖున వచ్చే పెద్ద పండగ గేమ్ చేంజర్ విడుదల. ఆ పెద్ద పండగ కోసం మీరు ఉత్సాహంగా ఉరకలెత్తుతున్నారని నేను భావిస్తున్నాను. మీ ఉత్సాహానికి మీ అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా గేమ్ చేంజర్ సినిమా రేపు తెర మీద ఉండబోతుందని వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాన్ని రాజమండ్రిని వేరు చేయలేం కాబట్టి మీకు వాగ్దానం చేసి చెప్తున్నాను, గేమ్ చేంజర్ బొమ్మ బ్లాక్ బస్టర్, అది మాత్రం రాసి పెట్టుకోండి. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమాకి పాటల్లో నేను రాసిన అక్షరాల కంటే నాకున్న అదృష్టమే గొప్పది. ఒక జాతీయ స్థాయి దర్శకుడు, జాతీయ అవార్డు పొందిన సంగీత దర్శకుడు, జాతి గర్వించదగ్గ నృత్య దర్శకుడు, అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చిందులకి నేను పాట రాయడం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రి నగరవాసులందరికీ శుభ సాయంత్రం. ఇవాళ ఈ సభ కోసం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వేదిక ముందు ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరికీ, సినిమా ప్రముఖులందరికీ కూడా శుభ సాయంత్రం. నా సంతోషం, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ కలుసుకోబోతున్నాను. సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడెప్పుడు కలుసుకుంటాను అంత ఉత్సాహంగా ఉన్నాను. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే, శంకర్ గారు అని చెప్పగానే మనకి గుర్తొచ్చేమాట గ్రాండియర్. అలాంటి ఒక గ్రాండియర్కి దిల్ రాజు గారు లాంటి ఒక భారీ నిర్మాత తోడైతే, రామ్ చరణ్ గారు లాంటి ఒక ఆర్టిస్ట్ తోడైతే ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుందో దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ గేమ్ చేంజర్ సినిమాని. మొదటిసారిగా శంకర్ గారు తమిళంలో సమకాలీన దర్శకులు కార్తిక్ సుబ్బరాజు గారి నుంచి కథ తీసుకున్నప్పుడే తెలుస్తుంది మనకి ఇది ఎంత బలమైనటువంటి కథో. జనరల్గా ఆయన సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఈ సినిమాలో కూడా బలంగా ఉండబోతోంది. డిఫరెంట్ క్యారెక్టరేషన్ ఉంది, 2 షేడ్స్ ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా భద్రంగా దాచిపెట్టి ఉంచుతున్నారు, చాలా మళ్ళీ ఉత్సాహం రేకెత్తేలాగా. డెఫినెట్గా ఈ 10వ తారీఖున రాబోయేటువంటి సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంటుంది, సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుంది. RRRతోనే మనం రామ్ చరణ్ తేజ్ గారి నట విశ్వరూపాన్ని చూసాం. దానికి మించి ఇందులో పర్ఫార్మెన్స్ ఉండబోతుందని బలంగా నమ్ముతున్నాను. ఇక మా డిపార్ట్మెంట్ మ్యూజిక్, తమ్ముడు తమన్ 3 సంవత్సరాలుగా నిర్విరామంగా శ్రమించాడు. నేను ప్రత్యక్ష సాక్షి. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో సంగీతం యొక్క పోకడలు మారుతూ ఉంటాయి, ఇన్స్ట్రుమెంటేషన్ మారుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ పదే పదే పాటల్ని, శంకర్ గారికి పక్కన ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు నిన్న శంకర్ గారే చెప్పారు. అలాంటి ఒక పద్ధతిలో ప్రతి ఒక్క పాటని తీర్చిదిద్ది ఎప్పటికప్పుడు సౌండ్ చెక్ చేసుకుంటూ అప్ టు డేట్గా ఉంటూ అందమైన 6 పాటలు తీర్చిదిద్దారు. మేము తలా 2 పాటలు రాసాము. మా మిత్రులతోటి కార్డ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. విడుదలైన పాటలన్నీ కూడా గొప్పగా విజయాన్ని నమోదు చేసుకున్నాయి. నానా హైరానా ధూప్ ఈ 2 నేను రాశాను. మీ అందరితో పాటు ఈ 10వ తారీఖున సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. జై హింద్.
వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. ఏనాడు రాశారో కానీ ఇంతమందిని చూస్తుంటే నిజంగా సాక్షాత్తు ఈ రాజమహేంద్రవరం అమరధామంలా ఉంది. ఒక వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి పాట కొంగు పట్టుకొని సాగించిన నా ప్రయాణం చూసుకుంటే ఈరోజు ఈ వేదిక మీద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్కి 2 పాటలు రాసే అవకాశం వరకు సాగిన నా ప్రయాణంలో ఈ గేమ్ చేంజర్ ఒక పెద్ద మలుపు. నేను భీమ్లా నాయక్లో నువ్వు చల్లిన వెన్నెలంతా చల్లగుందని మిడిసిపోకే ఓ సందమామ, తన ఒళ్ళుగాల్చి ఎండ నీకు ఎలిగిపోయే గుణమిచ్చిందే నా సందమామ అని మన సూర్యుని గురించి ఆ రోజు రాస్తే నిజంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు సూర్యుడై ఒక దిశానిర్దేశం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ఒక్కసారి మా రచయితల బృందం తరఫున, అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ, మా గేమ్ చేంజర్ బృందం తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ చిత్రంలో 2 పాటలు రాసే అవకాశం కలిగించి అద్భుతమైన ట్యూన్ సమకూర్చిన మా సంగీత దర్శకులు తమన్ గారికి, అట్లాగే మంచి మంచి పదాలతో ఒక అద్భుతమైన పాటలు నాతో రాయించిన దర్శకులు శంకర్ గారికి, నిర్మాత దిల్రాజ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పాటలు ఇంకా రిలీజ్ కాలేదు, ఈరోజు ఆ పాటలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ పాటలు ఎంత దూసుకుపోబోతున్నాయో మీతో పాటు నేను కూడా వేచి ఉన్నాను. ఖచ్చితంగా ఈ సినిమాను 10వ నాడు ఒక విస్ఫోటనంలా విచ్చేస్తుంది. దీన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.